ఇప్పుడు నాకు ఒకరు కావాలి ప్రజానికి తీసుకొస్తున్నట్లుగా ఏమైంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ माता की जय जय श्री राम माता की जय जय श्री राम जय श्री राम धर्म का नाता है वो हमारी माता है देश धर्म का नाता है वो हमारी माता है वो माता की जय बंद करो बंद करो गोहत्या बंद करो बंद करो बंद करो गोहत्या बंद करो बंद करो बंद करो गोहत्या ఆధ్వర్యంలో మన భోంగి టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 బొలెరోలు బట్టి ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది। ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది। ఇది బహదూర్పుర కబేలకు ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బహదూర్పుర కబేలకు వెళ్తున్నాయి। సిగ్గుండాలి హిందువులకు కూడా, ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు। అదే గోవు ఈరోజు కబేలలోకి వస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు। ఇదే బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మిగతా ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవరికి వర్తిస్తలేదు। దయచేసి హిందువులారా బయటికి రండి, తల్లి లాంటి గోమాతను కాపాడుకోండి। కసాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటాకులు చేసినా, ఏం చేసినా, మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం। మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ భాగ్యనగర్లో ఒక్క గోవు కూడా కట్టు కావద్దని మా సంకల్పం అదే। అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు, లాస్ట్ మా ఊపిరిన్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం, గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి। నేను తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తాం, గోరక్షకులం ఖచ్చితంగా గోమాతని ఈ స్టేట్ల రాష్ట్రమాత చేయాల్సిందే కోరుకుంటున్నాం। ఎందుకంటే గోవులు కొన్ని వేల గోవులు కట్ అయిపోతున్నాయి, బహదూర్పుర కబేలలో ఇల్లీగల్ గా కట్ అవుతున్నాయి, బీఫ్ షాప్లు ఎన్నో అవుతున్నాయి। కేవలం ఆవులు కొయ్యొద్దని చట్టంలో ఉంది, కానీ చట్టం ఉల్లంఘించి మరి పనిచేస్తారు। సో దయచేసి గవర్నమెంట్కి ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, గోరక్షకులకు న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం। భారత్ మాతాకి జై।